అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఒక చిన్న హార్వెస్ట్ అయితే చేయబోతున్నాము. ముందుగా మనకి ఇక్కడ స్ట్రాబెర్రీస్ చూసారు కదా! సైజ్ కూడా పెద్దగా ఉన్నాయి కదా! నేను అబ్జర్వ్ చేసిందేంటంటే నేను పండించిన దాంట్లో స్ట్రాబెర్రీస్ అనేవి రెక్టాంగులర్ పాట్స్‌లో కొంచెం పెద్దగా వస్తున్నాయన్నమాట. 8 ఇంచ్ పాట్‌లో మనకి అంత సైజ్ రావట్లేదు. కానీ క్రాప్ అనేది కొంచెం తొందరగా వస్తుంది. రెక్టాంగులర్ పార్ట్‌లో కొంచెం లేట్‌గా వచ్చినప్పటికి కూడా క్రాప్ అనేది పెద్దగా వస్తుంది. అంటే ఎక్కువగా వస్తున్నాయి. అలాగే సైజ్ అనేది పెద్దగా ఉంటుందన్నమాట. 8 ఇంచ్ పాట్‌లో వచ్చేసి మనకి సైజు చిన్నవి వస్తున్నాయి. కానీ క్రాప్ అనేది తొందరగా వస్తుంది. ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను. ఇంకొకటి మనకి 40 నుండి 45 రోజుల టైం పడుతుంది. ఇవి మన చేతికి రావటానికి. అంటే మనం మొక్క వేసిన దగ్గర నుంచి, సాప్లింగ్ వేసిన దగ్గర నుంచి మనకి ఫ్రూట్ రావటానికి ఒక 40-45 డేస్ అయితే పట్టడం జరుగుతుందనమాట. సో చూసారు కదా ఇక్కడ ఎంత హెల్తీగా ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఇలాంటి క్రాప్లు వచ్చినప్పుడే మనకి కొంచెం ఆనందంగా ఉంటుంది. అంటే ఫ్రూట్ సైజు చూసినప్పుడు అవి హెల్తీగా ఉండేటప్పుడే మనం ఎంత శ్రమ పడ్డాం అనే విషయాన్ని అయితే మనం మర్చిపోవడం జరుగుతుందనమాట. సో ఇంకా ఉన్నాయి, నేను ఇంకా కొన్ని కోసినప్పటికీ ఇంకా ఉన్నాయి. ఇంకా చిన్న పాట్స్లో కూడా మీకు చూపిస్తాను. సో ఇవ్వండి 8 ఇంచ్ పాట్లో మనకి వచ్చిన స్ట్రాబెర్రీ అనమాట. సైజ్ అనేవి కొంచెం చిన్నగా వస్తాయి. మనకి ఇంతకుముందు చూసినట్టు రెక్టాంగులర్ పార్ట్స్లో మనకి పెద్దగా వచ్చాయి కదా, ఆ సైజ్ అయితే లేదు. కానీ నేను అది కూడా అబ్జర్వ్ చేశాను. కొన్ని పార్ట్స్లో మాత్రం బాగానే వచ్చినాయి. అంటే 1-2 పెద్దగా వచ్చినప్పటికీ ఇంకా క్రాప్ ఆగిపోయింది అనమాట. 1-2 వచ్చి ఇంకా ఆగిపోయింది. ఇంకొకటి వీటికి మనం లిక్విడ్ ఫెర్టిలైజర్లు అవి ఇస్తుంటే ఆ సాయిల్ అనేది మళ్ళీ మంచిగా సారవంతం అయ్యి మనకి క్రాప్ అనేది బాగా రావడం జరుగుతుందన్నమాట. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అంటే మనం యూజువల్గా ద్రవజీవామృతం చేసుకుంటాం కదా, అవి కానీ లేదా మనకి సీవిడ్ లిక్విడ్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటే మనకి బాగుంటుందన్నమాట. నేను మస్టర్డ్ ఫెర్టిలైజర్ను తర్వాత వచ్చేసి జీవామృతం కూడా ఇచ్చాను నేను. దానివల్ల రెక్టాంగులర్ పార్ట్స్లో మంచిగా పెద్దగా వచ్చినాయి. అలాగే చిన్న పార్ట్స్లో కూడా పెద్దగానే వచ్చినాయి, మెయిన్ ఫెర్టిలైజర్స్ వల్ల. అండ్ నేను వీటిలో మట్టి కొంచెం కలిపానండి, ఎక్కువ కలపలేదు. కోకోపీట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. ఇవి రూట్స్ పెద్దగా వెళ్ళకపోవడం వల్ల మనకి లోతుగా ఉండే టబ్స్ ఏం అవసరం లేదు. కానీ మంచిగా ఒక మనకి చూసుకుంటే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ వంకాయలు. ఇవి మనకి యూజువల్గా రెగ్యులర్గా మనం హార్వెస్ట్ చేసేవే. ఈ వంకాయ మొక్కలు కూడా నేను పెట్టి చాలా కాలం అయిపోయిందండి. టమాటాలు కూడా పెట్టాను. ఇవి ఇంకా మనకి హార్వెస్ట్ చేయడానికి ఇంకా టైం ఉంది. కానీ బాగా వచ్చినాయి అండి, చాలా ఎక్కువగా వచ్చినాయి. కాకపోతే నేను సీజన్కి కొంచెం లేట్గా పెట్టడం వల్ల నాకు ఇంకా రాలేదన్నమాట. సీడ్స్ వేసుకోవడం కొంచెం లేట్ అయింది. సో దానివల్ల కొంచెం హార్వెస్ట్కి టైం పట్టిందన్నమాట. సో ఇప్పుడైతే నేను వంకాయలన్నీ కూడా హార్వెస్ట్ చేస్తాను. అలాగే మన వైజాగ్లో ఎవరైనా సరే ఇలా మిద్దె తోటలు పెట్టుకొని మన ఛానల్లో వీడియో షూట్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను మీ దగ్గరికి వచ్చి వీడియో షూట్ చేసి మన ఛానల్లోనైతే పెట్టడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఈ సంవత్సరం నుంచి మనం మిగతా వాళ్ళ మిద్దె తోటలు కూడా మన ఛానల్లో చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే దానివల్ల కూడా చాలామందికి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన నాలెడ్జ్ ఉంటుంది. సో ఆ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేనే స్వయంగా మీ దగ్గరికి వచ్చి వీడియో షూట్ చేస్తాను. సో ఇక నుంచి అయితే వీడియోని మీరు మ్యూజిక్లో ఎంజాయ్ చేయండి.